ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ఎంతగానో ప్రేమిస్తూ దేవుని సన్నిధానంలో విలువైన పరలోకపు సంగతులు ధ్యానం చేస్తున్నాం. దేవుని ప్రియబిడులైన మిమ్మలను మీ కుటుంబములను మనలందరినీ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధానంలో ఆమెన్ అనే పదము అలాగు కలుగునుగాక అనర్థం, అలాగు జరుగునుగాక అనర్థం. సో ఆ పదాన్ని మనం అంటూ ఉన్నప్పుడు దీవించునుగాక అని దేవుని సేవకుని నోట నుంచి వచ్చిన మాటను నా దేవుడు రూఢిపరిచి తప్పనిసరిగా వారందరినీ దీవించేవాడు, అది విశ్వసించండి. అందుకే యేసు ప్రభుల వారు తన లేఖన భాగంలో సంఖ్యాకాండము అనే ఒక అధ్యాయం ఉంది బైబిల్ గ్రంథంలో. మీరు 6వ అధ్యాయానికి ఇప్పుడు వెళ్ళొద్దు, కానీ అక్కడికి వెళ్తే అలనాడు దేవుడు యాజకులు అనగా మాలాంటి పాస్టర్లకు లేవీలకు ఆయన చెప్పిన మాట ఏంటంటే 6వ అధ్యాయం 23 నుంచి 26 వరకు ఉంటాయి. మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను అన్నాడు. దీవించండి అని అన్నాడు. దీవిస్తూ ఉన్నప్పుడు మీ నోటి మాటను నేను రూఢిపరిచి వారిని నేను దీవిస్తాను అన్నాడు. దేవుడు ఎవరినైనా దీవించాలి అని అంటే మొట్టమొదట ఆయన వాడుకునేది తన సేవకుల్నే. ఎవరినైనా గద్దించాలన్నా వాడుకునేది తన సేవకున్నే. ఇంకా ఎవరినైనా శపించాలన్నా వాడుకునేది కూడా తన సేవకుల్నే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది తన సేవకులు ఆయనకు దూతలు అని రాయబడి ఉంది. దూత అనగా బైబిల్లో మరొక పర్యాయ పదము రాయబారి అని అర్థం. అంటే ఇక్కడి వార్తను అక్కడికి చేరవేసేవారు అని అర్థం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేనైతే ఇప్పటిదాకా దేవుని సేవకుడిగా శపించుట నాకు వల్ల కాలేదు, కానీ దీవించే విషయంలో మాత్రం ఎప్పుడు ముందే ఉన్నాను. ఎందుకంటే దీవించడం మనం ప్రారంభిస్తే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. అందుకే మనం ఏం చేస్తామో అవి మన వెంట వస్తాయి. దేవుడు గొప్ప దేవుడు. అందుకే నేను ఎప్పుడు కూడా వాక్య ప్రారంభంలో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలి అని ఎందుకు కోరుకుంటాను అంటే దేవుని సన్నిధానంలో ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే ఆశ. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఇరుకు ఇబ్బందులు ఉంటాయి, ఎడముఖం పెడముఖం ఉంటాయి. అవన్నీ లెక్కలేకి తీసుకొని శపించుట అనే పదము మాత్రం వాడను ప్రియులారా. ఎందుకు అంటే నాకు తెలుసు నా దేవుడు నా నోటి మాటను నేనేదో పెద్ద ఇది అని కాదు, కానీ నాకు తెలుసు ఈ స్థలమందు నేను చెప్పిన మాటను ఆయన దృఢపరుస్తాడు అని. అందుకే ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు తెలియకుండానే ప్రభు మాట్లాడిస్తాడు. ఈ సమయము ఇటే అంతే. ఇంకా నా దగ్గరికి చాలామంది వచ్చి కూడా చాలా బాధలు చెప్తుంటారు. అన్న మేము ఇలాగ వెళ్తున్నాం, అలాగున్నాం, మా దారిలో ఎలాగున్నాయి అలాగున్నాయని. అలాగన్నప్పుడు కూడా అలాగున్నాయి అయితే ఆపేయండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఏం కాదు ముందుకెళ్ళండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆపేయండి అన్న వాళ్ళు ముందుకెళ్ళి నష్టపోయారు. ఏం కాదు వెళ్ళండి అని భయపడిన వాళ్ళు మాత్రం దిగ్విజయంగా సక్సెస్ అయ్యారు. కారణం ఏంటంటే అది ప్రార్థనలో ప్రభు మాట్లాడేటటువంటి విధానం. ఈరోజు దేవుడు నాతో మీతో మాట్లాడమని చెప్పబడిన మాట ఏంటి అని అంటే విశ్వాసుల జీవితములో చెప్పసఖ్యమైన దీవెనలు ఏవి? చెప్పసఖ్యమైన అంటే ఇంకా చెప్పలేం, ఆ దీవెనలు వర్ణించలేం అనే పదాలు అన్నమాట. అందుకే బైబిల్లో మనం చూస్తే చెప్పసఖ్యము కాని అనే దానికి పర్యాయ పదముగా లెక్కింపలేని అని అర్థం. అబ్రహామును దేవుడు పిలిచాడు. గుడారంలో నుంచి అబ్రహాము బయటికి రా అన్నాడు, వచ్చాడు.
ఆకాశపు నక్షత్రాలను లెక్కించు అన్నాడు. ప్రభువా అది ఎక్కడ సాధ్యం, అవి నేను లెక్కించలేను ప్రభువా అన్నాడు. నీ సంతానము లెక్కించలేనంతగా అవుతుంది అన్నాడు. అంతే. ఇంకా నమ్మాడు అబ్రహాం. మధ్యలో కొంచెం అవిశ్వాసంతో ఒక తప్పటడుగేసి భార్య మాట విన్నాడు. ఎప్పుడు పుడతారండి, మన ఆస్తి అంతా కుటుంబంలో ఉన్న పెద్ద దాసునికి అయిపోతుంది కదా, మా నాన్నోళ్ళు నా వెంట ఇచ్చిన దాసి ఉంది కదా హాగరు, ఈమెతో పోయి నువ్వు మనకు సంతానాన్ని వారసుని కను అని అంటే, అప్పుడు దేవుణ్ణి అడిగి ప్రభువా నేను ఇలా కాకుండా ఇలాగ చేస్తే బాగుండని ఆలోచన లేదు. భార్య మాట విన్నాడు. ఈరోజు లోకంలో ఒక సంతతి తిరుగుబాటుదారులుగా, అడవి గాడిదలు అన్నాడు వాళ్ళని, ఇస్మాయిలీలను. అలాంటి తిరుగుబాటుదారులుగా తయారయ్యేటటువంటి వ్యక్తులను వచ్చారు. కాబట్టి దేవుడు అంటాడు లెక్కించు అంటే నా వల్ల కాదు అన్నాడు. ఇసుక రేణువులు లెక్కించు అంటే అవి కూడా నా వల్ల కాదు ప్రభువా అన్నాడు. అలాగవుతుంది నీ సంతానము అని అన్నాడు. ఈరోజు లెక్కింపలేనటువంటి లేదా చెప్పసఖ్యము కాని దీవెనలు తనను నమ్మిన బిడల జీవితాల్లో ఏమున్నాయో కొన్నింటిని మనం చూద్దాం. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. 18వ వచనాన్ని చూద్దాం. యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసఖ్యము కానిదనెను. చాలు. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న చెప్పసఖ్యము కాని, వర్ణింప సఖ్యము కాని, ఊహించ సఖ్యము కాని ఇలాంటి పదాలు కొన్ని చూద్దాం. వాస్తవానికి 13వ అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉంది బైబిల్ గ్రంథంలో. మనోహ ఆయన భార్య ఉన్నారు. వారు బహుకాలము గడిచి వృద్ధులైపోతున్నారు. కానీ వారి గర్భములు తెరవబడల, అంటే వారికి పిల్లలు లేరు. ఎన్నో పర్యాయములు ప్రభు పాదాలను పట్టుకొని అడిగారు, ప్రభువా మాకు ఫలాలనివ్వు తండ్రి, గర్భఫలం ఇవ్వు తండ్రి అని అడిగిన వాళ్ళే వారు కూడా. ఎందుకంటే ఈ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు వారు భక్తి కలిగిన వారు అని రాయబడి ఉంది. సరే, మొత్తం పైన దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, గర్భఫలము అనేది దేవుడిచ్చు బహుమానము అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళి మందులు మాత్రలు వాడితే వచ్చే వాళ్ళ కలిగేది కాదు. కానీ గర్భఫలం ఆయన బహుమానం. ఆయన మీద ప్రేమ మమకారాలు కలిగి ఉంటాయి. ఆయన ఇచ్చిన లేదా ఏ తల్లిదండ్రుల గర్భవాసం ఆ బిడ్డను జన్మింపచేసిన వాళ్ళ ఎడలు కూడా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. కొంతమంది టెస్ట్ బేబీలను కూడా వస్తున్నారు ఇప్పుడు లోకంలో మనం చూస్తున్నాం. దీనికి భార్యాభర్తలలో నుంచి కొన్ని కణాలను బయటికి తీసి ఎన్నో పరిశోధనల పరంగా చేసేటటువంటి ఆ సంతతి వేరు, ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలు వేరు. ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ ఊరు అది చెప్పను కానీ, ఎందుకంటే ఈ వాక్యం వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. మన జిల్లాలోనే ఒక ప్రాంతంలో భార్యాభర్తలు వారి పిల్లలు బాగా ఎదిగిన పిల్లలు అయిపోయిన తర్వాత చనిపోయారు. ఒకరేమో ఒక రీతిగా, పాప ఒకలాగా, బాబులు ఒకలాగా అలాగా చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పటికి వాళ్ళ వయసు చాలా అయింది, దాదాపు ఒక 50 అట్లా అయిపోయింది. ఇంకా ఆ సమయంలో పిల్లలు పుట్టడం కష్టం అని అనుకున్నప్పుడు వైద్య శాస్త్రాన్ని ఉపయోగించుకొని కొంత ధనాన్ని వెచ్చించి ఆమె మరలా గర్భమును ధరించి మరలా పిల్లలను కనింది. ఒకరేలేండి, కనింది. ఇప్పుడు మీరు గమనించండి, ఆ పిల్లవాడు బాలుడయ్యాడు. కొంచెం పెరిగి ఒక ఏజ్కి వచ్చాడు, ఒక 6th స్టాండర్డ్, అంటే ఒక 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి వాడికి ఏమి ప్రేమ ఆప్యాయతలు ఏమి లేవు. ఆ తల్లిదండ్రులేమో మా జీవితంలో ఎన్నో పొరపాటు జరిగితే జరిగిపోయాయి, ఇప్పుడు ఈ బిడ్డను దేవుని సేవకి ఇద్దామన్నారు. దేవుని సేవతో అలాగ పక్కన పెడితే తల్లిదండ్రుల సేవ చేయడానికి ఎవడు ముందుకు రావట్లా. ఎవరు పిలిస్తే పలుకుతాడు, లేకపోతే ఎవరితో కలగొలుపుతనము లేదు. వారు తల్లడిల్లుతూ ప్రభు పాదాల దగ్గరకు వచ్చారు. ఇప్పుడు దేవా, ఎలాగైనా సరే వీని మనస్సును నీ వైపుకు ఆకర్షించి నీ సేవ చేసేటట్టుగా, మా జీవితాలు ధరించేటట్టుగా నువ్వు సహాయం చేయని. అంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే, దేవుడిచ్చే బహుమానం ఎప్పుడు కూడా శ్రేష్టమైనదే. మనుషులు తమ శక్తి సామర్థ్యాలతో ఉపయోగించుకునేవేవి కూడా అవి ఆశాజనకంగా ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ మనోహ వారిని దేవుడు దర్శించినప్పుడు ఆమె ఎక్కడో ఉంది, దేవుని దూత అక్కడికి వచ్చి ఆమెతో మాట్లాడుతుంది. ఇదిగో నీకు ఒక కుమారుడు అనుగ్రహించబడుతున్నాడమ్మా, వాడి తల మీదకి క్షారూపకత్తి ఎప్పుడు రాకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి,
వాడు తినే ఆహారం ఇలాగుండాలి అన్నీ చెప్పాడు. అప్పుడు భర్త లేడు. ఆమె సరే అని చెప్పేసి అనింది. ఈలోపు భర్త రాగానే భర్తకు అన్నీ చెప్పింది. అయ్యా, మనకు బాబు పుడతాడంట, వాడిని ఇలాగ పెంచుకోవాలట, వానికి ఇలాంటి తిండి పెట్టాలట, వాడిని ఇలాగ ప్రతిష్ఠితన చేయాలంట అనంటే, ఇంకా ఏమేం చేయాలంటే అవే చెప్పాడు అనింది. ఇంకా నువ్వేమైనా మర్చిపోయినట్టున్నావు? లేదు అని అంటే, మరి ఆయన మళ్ళా వచ్చి మాట్లాడితే బాగుండని మరలా ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ఇప్పుడు దేవుని దూత మరలా ప్రత్యక్షమై వారిని దర్శించి, వారిని పిలిచిన పిలుపుకు విని దర్శించి వారితో చెప్పింది, ఇలాగ ఉండాలి అని చెప్తే, ఆ మనోహ ఆయన భార్య ఆ దూత పేరు అడిగారు. అదే మనం చదవబడిన 13వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా దూత పేరు అడిగితే వారు 17వ వచనంలో అడిగారు, నిన్ను సన్మానించాలి కదా, మాకు కొడుకు పుట్టగానే నీ పేరేంటి చెప్పు అని అనగానే 18వ వచనంలో యెహోవా దూత అంటుంది, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసఖ్యము కాదు. దేవుని ప్రియబిడలారా, దేవుని దూత పేరే చెప్పసఖ్యం కాకపోతే దేవాది దేవుని పేరు చెప్పసఖ్యమా? కొంతమంది క్లాస్మేట్ని పిలిచినట్టు పిలుస్తుంటారు బైబిల్ చదివేటప్పుడు. అందుకే నేను ఎప్పుడు బైబిల్ చదివేటప్పుడు కొంత బాధపడతారు, వాక్యం చెప్పినా అని తెలిసినా కూడా ఎందుకు చెప్తానంటే ప్రియులారా, పద సంబోధన అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బైబిల్ను తెలుగులోకి తర్జుమా చేస్తున్నప్పుడట నేను విన్న వాస్తవం ఏంటంటే ప్రియులారా, గొప్ప గొప్ప బ్రాహ్మణులు ఆ సంస్కృతంలో నుంచి లేకపోతే హెబ్రీ గ్రీకు భాషల్లో నుంచి సంస్కృతంలోనికి అలాగ తెలుగులోనికి అనువదించేటప్పుడట యెహోవా అనే పేరు వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు రాయకోకుండా వెళ్ళి స్నానం చేసి వచ్చి ఆ పదాన్ని రాసేవారట. ఎన్ని మార్లు ఆ పదం వస్తే అన్ని మార్లు రోజుకొల్లు స్నానం చేసేవాళ్ళంట. ఈరోజు బైబిల్ చదివే వాళ్ళు యెహోవా అనే పదమో యేసుక్రీస్తు అనే పేరు వస్తే ఏదో క్లాస్మేట్ని పిలిచినట్టుగా పిలిచి చదువుతుంటారు బైబిల్ను. ఒక భయము భక్తి ఏముండదు. ఈ భూమి మీద కొన్ని తెగలు ఉన్నాయి ప్రియులారు, అంటే క్రైస్తవులుగానే కొన్ని శాఖలు ఉన్నాయి. మేము కొన్ని చోట్లకు వెళ్ళాం. వాళ్ళు బైబిల్ చదవాల్సి వస్తే ఇప్పుడు ఎవరైనా రెఫరెన్స్ చెప్పామనుకోండి, టక్కన మోకాల మీద అన్నా చదువుతారు, లేచి నిలబడన్నా చదువుతారు. అవునా? చూసామో మనం. కొన్ని చోట్లకు వెళ్ళాం. కొన్ని మిషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సహోదరులు కానీ నేను బైబిల్ చదువుతూ నేను రెఫరెన్స్ చెప్పాను అనుకోండి, టక్కన మోకాలం వేసి బైబిల్ తీసి చదువుతారు, లేదా లేచి నిలబడి చదువుతారు. మేము ప్రొద్దుటూరులో కూడా ఫంక్షన్ హాల్ ఉన్నప్పుడు అక్కడికి ఒక ఫ్యామిలీ వచ్చేది. వాళ్ళు టక్కన లేచి బైబిల్ చదివేవాళ్ళు. నేను అడిగాను, ఏంటి ఇలాగా అని అంటే, దేవుని యొక్క మాటలు చాలా విలువైనవి కదన్నా, అందుకే అలాగ చదవమని మా పాస్టర్ గారు చెప్పారు అని. ఓకే, అలాగ చెప్పారన్నది వాళ్ళ ఉద్దేశం అయినప్పటికీ మంచి ఉద్దేశమే. అందరం అలాగే అని కాదు. ఇప్పుడు తండ్రిగా మనము ఆయన మాటలు ధ్యానం చేస్తున్నాం. అయితే నేనేమంటున్నానంటే, దూత పేరే చెప్పసఖ్యమైనదైతే ఇక దేవుని పేరు చాలా గొప్పది. అందుకే మనం బైబిల్ చదివేటప్పుడు ఎక్కడైనా ఇలాగ పదాలు మనం చూస్తూ వస్తున్నప్పుడు కొన్ని చోట్ల యెహోవా అనే ఒక చిన్న కామా ఉంటుంది, లేదా ఇన్వర్టెడ్ కామా ఉంటుంది. కొన్ని చోట్ల ప్రశ్నార్థకమైన గుర్తులు ఉంటాయి, క్వశ్చన్ మార్క్. దాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఆ పద ఉచ్చారణ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనోహవత్ అంటున్నాడు, నా పేరు చెప్పశక్యమైనది. దేవుని నమ్మిన ప్రియబిడ్డలమైన మన జీవితాలలో, ఆయన నమ్మిన మన జీవితాల్లో చెప్పశక్యమైనవి ఏంటి? రండి చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాలను ఒక్కసారి కలిసి ఉన్నాయన్నమాట. దాన్ని చదుదాం ప్రియులారా. 8, 9 వచనాలు కలిసి ఉన్నాయి, చదుదాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చూడండి, చెప్పన సఖ్యమును మహిమాయుక్తము అయిన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చాలు ప్రియులారా, ఎంత మంచి మాటలు ఉన్నాయి చూడండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ఏం చేస్తున్నారు? మీరు ప్రేమిస్తున్నారు. చూసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా యేసు ప్రభువును? అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదండి కొంతమంది, మేము కలలో చూసాం, దర్శనంలో చూసాం, మా రూమ్లోకి ఆయన దిగి వచ్చాడు, మమ్మల్ని తాకాడు, గది అంతా కూడా తెల్లగా అయిపోయింది, ఇలాగ ఎన్నో చెబుతుంటే మనం వింటూ ఉంటాం. అయితే ఒక దినాన దేవునికి లెక్క చెప్పుకుంటారు, మనకొద్దు అవన్నీ. ఖచ్చితంగా
ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, నేను చదివిన బైబిల్ ఏం చెప్తుందంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు చూస్తున్నప్పుడు, ఆయనను మానవుడు ఎవడు చూడడు, చూడలేడు అని రాయబడి ఉంది. ఇప్పుడు వాళ్ళు చూసాము అని అంటే ఈ బైబిల్ ఖచ్చితంగా తప్పై ఉండాలి, దీన్ని మార్చాలి మనం. అంటే వాడన్నా మారాలా, బైబిల్ అన్నా మార్చాలా? బైబిల్ ప్రపంచానికి అంతటికీ అందించబడింది దేవుని మాట, దీన్ని మార్చలేం. కాబట్టి మనిషి చెప్పిన మనిషి మాటలే మారాలి. వారు ఒక భ్రమలోకి వెళ్ళి ఉండవచ్చు, ఒక ఊహలోనికి వెళ్ళి ఉండవచ్చు. ఈ మధ్యలో నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు సెంటర్లో మిర్రర్ ఉంటుంది. అంటే సైడ్ ఉండే అద్దాలు కాకుండా సెంటర్లో కూడా ఒక మిర్రర్ ఉంటుంది. అది కూడా వెనకున్న వాహనాలను వెనకున్న అద్దంలో నుంచి చూడొచ్చు అనమాట, లేదా వెనక కూర్చున్న వాళ్ళనైనా గమనించవచ్చు. ఆ అద్దంలో చూస్తుంటే భ్రమ, నేను చెప్తున్నది ప్రియులారా, భ్రమ మాత్రమే. మేము చాలా వేగంగా వచ్చేస్తున్నాం. ఒక ప్రాంతంలో ఒక కారు లాస్ట్ సండే ఒక కారు అది ఏమైపోయిందంటే పూర్తిగా ఇలా తోటలోకి వెళ్ళి పొలాల్లోకి వెళ్ళిపోయింది. పోయేటప్పుడు చూసుకుంటూ వెళ్ళాం, కారు అట్లే ఉంది కానీ మనుషులు ఎవరు లేరు. బహుశా దాన్ని తీయాలంటే అదంతా బాగా బురదగా ఉంది. ఖచ్చితంగా దాన్ని తీయాలంటే అవి ఎండనన్నా ఎండాలి, లేదా జేసీబీ సాయంతోన్నా తీయాలి, ప్రొక్లైన్తోన్నా తీయాలి. అందుకని వాళ్ళు అలాగే వదిలేసినట్టున్నారు. దాన్ని వెనక్కి తీసుకురావడం, వేరే వాహనం వచ్చినా కూడా అది కూడా ఎక్కబోతుంది. సరే, ఆ వాహనం గుండా వెళ్ళాము, ఆ వాహనం గుండా వచ్చేటప్పుడు మళ్ళీ ఆ వాహనాన్ని క్రాస్ చేసి వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఆ యొక్క మిర్రర్లో నుంచి వాహనం అక్కడ సైడ్ ఉంది కదా రోడ్డు ప్రక్కన అని చెప్పేసి, రోడ్డు మీద ఎవరైనా ఉన్నారని చూస్తే ఏదో ఒక మనిషి ఆకారం ఉన్నట్లుగా ఇట్లా నిలబడుకొని వస్తుంటే చూస్తున్నట్టుగా వెనకాల కనిపిస్తుంది. అంటే అది నా భ్రమ ఉండొచ్చు, అక్కడ ఎవరో ఉన్నట్టుగా నేను ముందే ఊహించుకోవడం వల్ల కలిగిన భ్రమ ఉండొచ్చు. అంతే తప్ప ఇప్పుడు దాన్ని ఆడ దయ్యం ఉందనో, భూతం ఉందనో, లేకపోతే ఇంకా ఏమో జరిగిందన్నటువంటి ఆలోచనలోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు విశ్వాసము చేత ఆయనను చూడకపోయినా చూసామని నమ్ముతున్నారు మీరు. రెండో మాట చూడండి అక్కడేమన్నాడు. రెండోది, ఇప్పుడు ఆయనను మీరు కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై దేవుని నమ్ముకున్నామంటే ప్రియులారా, చెప్పనాసఖ్యమైన సంతోషం కలుగుతుంది. మొదటిది మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనం ఎంతో ఇష్టపడి కొన్ని వస్తువులు కొనుక్కుంటాం. అది బంగారు ఉంగరం కావచ్చు, చైన్ కావచ్చు, లేకపోతే స్థలం కావచ్చు, పొలం కావచ్చు, వాహనం కావచ్చు, వస్తువు కావచ్చు, ఇష్టపడి కట్టుకునే ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. చాలా సంతోషంగా అది మనము వేసుకునేటప్పుడో లేదా దాన్ని మనం చూసుకునేటప్పుడో ప్రారంభ దినాల్లో దీనికోసం నేను ఎన్నేళ్ళు ప్రయాసపడ్డాను తెలుసా అని ఒక్కసారిగా యాక్జెక్టింగ్గా మనం ఒక్కసారి ఆశ్చర్యానికి లోనైపోయి, అబ్బా ఇది నాకు దొరికింది అని సంతోషపడతాం. అది మొదటి రోజు. ఇప్పుడు ఉదాహరణకు ఒక స్థలం కొన్నాం అనుకోండి, ఎన్ని రోజుల నుంచో దీన్ని కొనాలనుకున్నాను, లేదా ఒక వాహనం కొన్నామనుకోండి, ఎన్ని రోజులో ఇంకా అర్థం కావడానికి చెప్తాను. మన పిల్లలంతా కూడా, మమ్మీ నేను 10 పాస్ అయితే నాకు సైకిల్ తీసిస్తావా? తీసిస్తాను రా, ఖచ్చితంగా, ఎన్ని అవసరతలైనా పర్లేదు తీసిస్తానంటే వాడు 10, 7, 8, 9 పాస్ అయ్యాడు. సైకిల్ తెచ్చాం. సాయంత్రము సైకిల్ ఇంటికి వచ్చేసరికి డెలివరీ అయ్యేసరికి 5:30, 6 అయిపోయింది. అయినా వాడు తమతం పట్టలేక ఒక రౌండ్ వేసి వస్తాడు. వేసి వచ్చిన తర్వాత సైకిల్ ఆడు పెట్టేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తాడు. ఎందుకోసం? సైకిల్ దొక్కాలని. తెల్లవారగానే రోజు మనం లేపాలి 10 మాటలు, రే లేరా 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 అని లేపాలి. ఆ రోజు మాత్రం ముందే లేచి సైకిల్ రౌండ్ వేస్తాడు. అది కొత్తలో ఉన్న సంతోషం. ఒక నెల రోజులైందనుకోండి, దాని మీద దుమ్ము ధూళి ఏం పట్టినా తుడుచుకునేది కూడా ఈరోజు నేను అప్పుడప్పుడు గమనిస్తుంటాను, మా ఇంట్లో కూడా ఇన్క్లూడ్. ఇష్టపడి సైకిళ్ళు కొన్న పిల్లలు అన్ని సైకిళ్ళు ఇప్పుడు ఎక్కడున్నాయి? డస్ట్బిన్లో ఉన్నట్టుగా ఉన్నాయి పక్కన. కొన్ని ఎండకి ఎండుతున్నాయి, కొన్ని నీళ్లు పడి చిలుము పడతా ఉంది, కొన్ని పంచర్లు అయింటే దాన్ని ఓపెన్ కూడా చేయలే. ఈ సంతోషం ప్రారంభంలో ఉన్నది దినదిన ఏమైపోయింది? క్షీణించిపోయింది. మానవుడు భూమి మీద ఏ దాని మీద సంతోషపడ్డా
అంతే ప్రియులారా. కానీ సంతోషం ఎప్పుడూ సంతోషంగా ఉండే దేని గురించి అంటే ఒక్క మాట చెప్పి రెండో విషయంలోనికి వెళ్తాను. కీర్తనల గ్రంథం 51వ కీర్తన. ఇక్కడ అన్నాడు కదా చెప్పనాసక్యమైన సంతోషం అని. అదే మాటని ఇక్కడ 11, 12 వచనాల్లో మనం చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 11, 12 వచనాలు మనం చదువుకుందాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచుము. దావీదండి, ప్రభువా ఎప్పటికీ నేను రాజుగా ఉండాలి అని కోరుకోలా, చచ్చిపోయేంత వరకు నేనే రాజు అనుకోలా. ఇంకా చావు రాకముందే కొడుకు అప్పగిచ్చేశారు రాజ్యాన్ని. కానీ దావీదు కోరుకున్న గొప్ప విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, నాకు రాజ్యం దూరం చేయొద్దు, నా పిల్లలను దూరం చేయొద్దు, నా భార్యను దూరం చేయొద్దు అని ప్రార్థన చేయాల. ఏం చేస్తున్నాడు? నీ రక్షణ ఆనందాన్ని నాకు దూరం చేయొద్దు ప్రభువా, నేను బ్రతికున్నంత కాలం నీ రక్షణలో ఉన్న ఆనందాన్ని నేను అనుభవించాలి ప్రభువా. ప్రభునందు ప్రియులారా, విశ్వాసులకు చెప్పనాసక్యమైన సంతోషం ఏంటి అనంటే రక్షణానందం. దాన్ని డబ్బులతో ఎవ్వరు కొనలేరు ప్రియులారా, డబ్బులతో కొనలేరు, ధనధాన్యాదులతో కొనలేరు. ఆ రక్షణ ఆత్మకు సంబంధించింది, అది ఏ మానవుడు ఇవ్వలేనిది. అందుకే చెప్పనాసక్యమైన దేవుని దీవెనలో రక్షణానందం మొదటిది. రెండో విషయాన్ని మనం చూద్దాం ప్రియులారా. చెప్పనాసక్యమైనటువంటి దీవెనలు రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 29, 30 వచనాలను ఒకసారి చదువుకుందాం. ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. 4వ అధ్యాయము 29వ వచనము 30వ వచనంలో ఒక చెప్పనాసక్యమైన దీవెన ఉంది, చూద్దాం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. చాలు ప్రియులారా. రెండవదండి, చెప్పనాసక్యమైనది, వర్ణింప శక్యమైనది జ్ఞాన వివేకములు అని రాయబడున్నాయి అక్కడ. బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సు. జ్ఞానము, బుద్ధి. అవును ప్రియులారా, ఈ లోకంలో జ్ఞానం లేకపోతే మన దగ్గర ఎంత డబ్బులున్నా నిలబడదు, పాడు చేసేసుకుంటాం. బుద్ధి లేకపోతే 10గురితో మన ఆత్మీయ సహవాసం పెంపొందించుకోలేం. మనం బుద్ధిహీనులుగా ఉన్నాము అంటే బంధాలను మనం తెగ్గొట్టేసుకుంటాం. వీళ్ళతో మాకేం పని, వాళ్ళతో మాకేం పని, ఎవరితో మాకేం పని అని అనుకుంటాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనిషి సంఘజీవి. ఎప్పుడు ఎవరితో నాకు పని ఉండదని మనం ఎప్పుడు అనుకోవాల్సిన పనిలే. దేవుడు ఎవరితో ఎప్పుడు ఏ అవసరాన్ని కలుగ చేస్తాడో తెలియదు కాబట్టి వర్ణింప శక్యము కాని దైవికమైన జ్ఞాన బుద్ధిని మనం కలిగి ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, అవి వర్ణింప శక్యమైనవి. మొదటిది రక్షణానందము చెప్పనాసక్యమైనది, రెండవది బుద్ధి జ్ఞానములు వర్ణింప శక్యమైనవి. మూడవది కూడా చూద్దామా, ఎక్కువ వివరించడం లేదు, సమయం లేదని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనము 15వ వచనం. చూడండి, ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. చెప్ప సత్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అన్నాడు. ఏంటట చెప్పనాసక్యమైన వరము? మీరు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38 నుంచి 42 వరకు చదివితే అక్కడ అంటాడు, పేతురు గద్దిస్తున్నప్పుడు వాడు అడిగాడు, అయలారా మేమేం చేయాలి అని అడిగారు. మీరు పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొందండి అని చెబుతూ ఆయన అన్నాడు, బాప్తిస్మము పొందిన మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు అని అంటాడు. చెప్పనాసక్యమైన ఆయన వరము పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడ్డం ప్రియులారా. ఈరోజు చాలా మంది డబ్బు చేత నడిపించబడవచ్చు, అధికారాల చేత నడిపించబడవచ్చు, మాకేమని. కానీ మనమైతే దేవుని ఆత్మ చేత నడిపించబడ్డమే చెప్పనాసక్యమైనది.
అవును ప్రియులారా, చాలా మంది మరి వాళ్ళకి బైబిల్ చదివారో లేదో నాకు తెలియదు, కానీ ఏదైనా ఆరాధన జరిగేటప్పుడు, ప్రార్థన జరిగేటప్పుడు, పాట పాడేటప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ మన మధ్యలోనికి వస్తుంది కమాన్ అంటారు. అంటే మన మధ్యలోకి వస్తుందంటే అప్పటిదాకా ఏమైనట్టు లేదని. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, ప్రభు ఏం చెప్పాడు, యేసు ప్రభుల వారు యోహాను సువార్తలు అంటే, నేను వెళ్ళుట మేలు, నేను వెళ్తే పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్త మీ మధ్యలోనికి వస్తాడు, ఆయన సత్యములో నుంచి సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ మన మధ్యలోనే ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటే మన మధ్యలో ఉన్నది ఆయనే. ఈ దీన సేవకును నిలబెట్టుకొని నోటి బూరగా వాడుకుంటున్న ప్రతి మాట వెనక ఆయన వరము ఉంది. మీరు చదివే లేఖనాల వెనక ఆయన వరము ఉంది. మీరు ఏదైనా పాపం చేస్తుంటే పరిశుద్ధాత్మ మీ దగ్గర ఉండడు, కానీ అపవిత్రతలో ఉంటే మీ దగ్గర ఉండడు, కానీ పరిశుద్ధమైన యోచన చేస్తున్న ప్రతిసారి పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి అంటాడు, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. ఎప్పుడు దుఃఖపడతాడు? మన మధ్యనే ఉన్నటువంటి ఆయన మనం చేసే తప్పిదాలను బట్టి దుఃఖపడతాడు. మన మధ్యనే ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనం చేసే పాపాన్ని బట్టి దుఃఖపడతాడు. ఎందుకంటే నేను ఇంత చెప్తున్నా వీళ్ళలో పరివర్తన లేదే, మార్పు లేదే అని దుఃఖపడతాడు. ఆయన దుఃఖపడ్డాడు అంటే ఈ రోజు కాకపోయినా ఒకరోజు మనం కూడా దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, చెప్పన సఖ్యము కాని ఆయన సంతోషము, చెప్పన సత్యము కానటువంటి బుద్ధి జ్ఞాన వివేకములు, చెప్పన సఖ్యము కాని ఆయన పరిశుద్ధాత్మ అనే వరము. చివరిగా 145వ కీర్తన 3వ వచనంలో రాయబడింది, చెప్పన సఖ్యము కాని ఆయన మహత్కార్యాలు, అంటే మహిమ నుండి అధిక మహిమకు మనల్ని నడిపించడం. ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా, ఆయన బిడలముగా మనం జీవిస్తే ఇట్టి వర్ణింపలేనటువంటి దీవెనలు దయచేసే దేవుడు. కాబట్టి దేవుని ప్రియబిడలముగా ఆయన సన్నిధానంలో ఇలాంటి మహాగణుడైనటువంటి దేవుని కలిగి ఉన్నప్పుడు ఇట్టి యోగ్యమైన లక్షణాల కొరకై ఎదురు చూద్దాం. దేవుడిచ్చే మెండైన దీవెనలు పొందుకుందాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, దూత పేరే చెప్పనా శక్యమైనదైనప్పుడు మరి చెప్పనా శక్యమైన మీ సంతోషం మా నుంచి దూరం చేయొద్దు. వర్ణింప శక్యము కాని బుద్ధి జ్ఞానాలను దయచేయి. చెప్పనా శక్యము కాని పరిశుద్ధాత్మ నడిపింపు చేత మమ్మల్ని నడిపించు. చెప్పనా శక్యమైన మహిమాన్వితమైనటువంటి ఈవులను మాకు దయచేయని అడుగుదాం. ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా ఈ దినమున మీ సన్నిధిన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ క్షణము వరకు మా అందరి జీవితాలలో మీరు చేసిన చెప్పనాసఖ్యమైనటువంటి సంతోషమును బట్టి, బుద్ధి జ్ఞానములను బట్టి, పరిశుద్ధాత్మనే వరమును బట్టి, మహిమాయుక్తమైనటువంటి సంగతులను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇంకా ఎవరైతే ఈ ఆనందాన్ని కోల్పోతున్నారో వారందరిని దర్శించి ఆనందాన్ని మీరు దయచేయండి. ఈ సన్నిధిని వాక్యమైన బిడలను ఈ వాక్యము చేత దర్శించి తాకండి. వారి ఆత్మీయ జీవితము ఎక్కడ వెనకబడిపోతుందో తిరిగి పునఃప్రారంభించుకోవడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.